Hi guys, good morning everyone. గుడ్ మార్నింగ్ సార్. యా మా అందరు జాయిన్ అయినారా? చాలా మంది జాయిన్ అవ్వలేదు. సార్ నెట్వర్క్ ఇష్యూ సార్ వస్తున్నారు. నెట్వర్క్ ఇష్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జేడీబీసీ. ఎందుకంటే జేడీబీసీ అనేది ఓకేనా జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఓకేనా, దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ దట్ థియరీ పార్ట్. అదంతా జేడీబీసీ అనేది థియరీ పార్ట్. ఓకేనా, ఎందుకు యూజ్ అవుతుంది జేడీబీసీ ఎందుకు యూజ్ అవుతుంది మొత్తం కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టాపిక్ మాత్రమే థియరీ సబ్జెక్ట్ అంటే ప్రాక్టికల్ మాత్రం ఉంటుంది. ఆ స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ ఏ విధంగా మీకు క్లాస్కి వచ్చిన తర్వాత ల్యాబ్లో అనేది ఏ విధంగా కనెక్ట్ అవుతుందని చూపిస్తాను. ఓకేనా, ఇదంతా థియరీ పార్ట్. ఎస్టాబ్లిష్ ఇంటరాక్షన్, జేడీబీసీ కనెక్టివిటీ, ఇంటరాక్షన్, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, MySQL ఏ విధంగా, MySQL ఇస్ ద డేటాబేస్. ఓకేనా, క్లయింట్స్. ఓకేనా, నెక్స్ట్ జేడీబీసీ ఎన్విరాన్మెంట్ సెటప్ ఏ విధంగా సెటప్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఎస్టాబ్లిష్ జేడీబీసీ కనెక్షన్ అండ్ రిజల్ట్ ఇంటర్ఫేస్. ఇది మాత్రమే ఓన్లీ ప్రాక్టికల్గా ఉంటుంది. ఓన్లీ దిస్ ఈజ్ వన్ ప్రోగ్రామింగ్. ఆల్ దోస్ థింగ్స్ థియరీ. దిస్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ను నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి 7 స్టెప్స్ ఉన్నాయి. ఆ 7 స్టెప్స్ అనేది నేను ఇన్ డీటెయిల్ చెప్తాను. ఓకేనా, ఎస్టిమేటింగ్ డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెండు అనేది వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ అనమాట. దానికోసం ల్యాబ్లో ఒకసారి వచ్చి మీరు ఏ ల్యాబ్ ఉంటుందో ఆ ల్యాబ్ మాత్రమే నేను కనెక్షన్ ఏ విధంగా చేయాలి మొత్తం అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఎందుకంటే ఒక అప్లికేషన్ని మనకి డేటాబేస్తో కనెక్ట్ చేయాలి. ఓకేనా, దానికోసం డేటాబేస్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఇంటరాక్షన్ చూపిస్తాడు. నెక్స్ట్ కొన్ని SQL కమాండ్స్. డేటాబేస్ మీకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అంటే నెక్స్ట్ సెమ్ వస్తుందా డేటాబేస్ అనేది వస్తుంది. కొన్ని కమాండ్స్ అనేది నేర్పిస్తాను. డేటాబేస్ కమాండ్స్, టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకేనా, డేటా ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి. అది కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకుంటారు. రిమైనింగ్ అంతా థియరీ పార్ట్. ఓకేనా, అది అడిషనల్ కాన్సెప్ట్ ఏం లేదు. డేటాబేస్కి కొన్ని కమాండ్స్ కావాలి. ఓకేనా, డేటాబేస్ కొన్ని కమాండ్స్ ఏ విధంగా మనకి కనెక్ట్ చేయాలి, అంటే ఆ కమాండ్స్ ఏ విధంగా గెట్ చేయాలి అనేది సింపుల్గా చెప్తాను. ఓకేనా, పెద్ద కష్టమేమి ఉండదు. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. మీ ఇట్లా పెడితే బాగుంటుంది. ఓకే, రికార్డింగ్ అనే అవుతుంది. ఎవరు ఏం చేస్తున్నారు అనేది సార్ అంటే ఇప్పుడే సార్ జాయిన్ అయిన దానికి గుడ్ మార్నింగ్ చెప్తానా సార్. అదే మా నేను అంటాను, రికార్డింగ్ అనేది ఉంది. ఓకే, రికార్డింగ్ అనేది ఉంది. ఓకేనా, మీరు ఏం చేసినా కానీ ఓకే ఆఫ్టర్ దట్ నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, సారీ సార్, క్యారీ ఆన్ సార్. ఓకే, రికార్డింగ్ ఇక్కడ చేయమా, రికార్డింగ్ అవుతుంది. ఓకేనా, బీ కేర్ఫుల్. మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఇఫ్ యూ ఆర్ డౌట్ ఇన్ దే ఐ విల్ క్లియర్ దట్ డౌట్. ఓకే సార్. ఓకేనా, మీకు మీట్లో ఎప్పుడు తీస్తారంటే మీకు డౌట్ ఉంటే మీట్లో చేయండి. డౌట్ లేదంటే యూ హ్యావ్ టు కంటిన్యూ క్లాస్. యూ హ్యావ్ టు ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేయండి. డౌట్ లేకుంటే మీట్లో పెట్టండి.
సరే స్టార్ట్ చేద్దాం. అందరూ జాయిన్ అయినారు అనుకుంటా. 27 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రిమైనింగ్ 27 మాత్రమే సిఎస్ఏ అండ్ ఏఐసిఎస్ మొత్తం చేరి 27 మెంబర్స్. ఓకే, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేసేదానికి ఏం లేదు. ఓకే, నవ్ ఐ కెన్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ జేడీబీసీ అంటే ఏం లేదు, జావా అప్లికేషన్ డేటాబేస్ కనెక్టివిటీ. డేటాబేస్ అంటే ఏమి అనే మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. ఫస్ట్ అనేది ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, జేడీబీసీ అంటే ఏం లేదు, జావా డేటాబేస్ కనెక్టివిటీ. జావా డేటాబేస్ కనెక్టివిటీ. జావా అనేది మనకు ఆల్రెడీగా తెలిసింది. డేటాబేస్ మా మీట్లో పెట్టండి, మా మీతో చెప్తాను. ఓకే, జావా డేటాబేస్ ఏం డిస్టర్బ్ చేస్తున్నారు? చూడమ్మా, డేటాబేస్ అనేది ఆల్రెడీగా నేను ఇన్స్టాల్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ డేటాబేస్. ఇది వరాకిల్ డేటాబేస్. దిస్ ఈస్ కాల్డ్ వరాకిల్ డేటాబేస్. This is called Oracle database. ఈ Oracle database అనేది మనకి SQL కమాండ్ వచ్చింది. ఈ డేటాబేస్ని ఫస్ట్ కనెక్ట్ చేస్తాం. CYNL టైప్ చేస్తాం. ఎంటర్ యూజర్ నేమ్ అడుగుతుంది, సిస్టమ్ అని ఇస్తాం. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఓకే అడ్మిన్ అనేది ఉంది. పాస్వర్డ్ ఈజ్ అడ్మిన్. ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అయ్యింది. యాక్చువల్గా దిస్ ఇస్ కాల్డ్ డేటాబేస్. ఇక్కడ మనకి టేబుల్స్ ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఓకేనా, సెలెక్ట్ స్టార్ట్ ట్యాబ్ అని యూజ్ చేసినామంటే ఫ్రమ్ ట్యాబ్. ఇన్ని టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ టేబుల్ అనేది చూడమ్మా, ఈ టేబుల్లో డేటా అనేది గెట్టింది. టేబుల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఫస్ట్ డేటాబేస్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, డేటాబేస్ వాట్ ఈస్ ద దట్ అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ దిస్ ఈస్ కాల్, మనం యాక్చువల్గా ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తామా, ఒక బ్రౌజర్ మనం వెబ్ డిజైన్ చేసేటప్పుడు ఓకేనా, వెబ్ డిజైన్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే మనకు రిజిస్టర్ పేజ్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ ఫేస్బుక్ అనేది రిజిస్టర్ అవుతాం. రిజిస్టర్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఓకే, డేటాబేస్లో అనేది స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ జావా అప్లికేషన్. In that Java application we have to use the connection. That connection here only. This is called database. Simple గా డేటాబేస్ ఈ విధంగా ఉంటుంది. Okay, this is called database. The database name, this is the Java application. This is called database.
దిస్ ఇస్ కాల్డ్ డేటాబేస్. ఈ జావా అప్లికేషన్లో మనం ఏమన్నా ఒక రిజిస్టర్ పేజ్ రాస్తాం అనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఓకేనా. ఇక్కడ ఏమన్నా మనం మెన్షన్ చేసామనుకోండి, జస్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్, ఇక్కడ ఒక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ విధంగా మెన్షన్ చేసామనుకోండి. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ రాస్తే ఇప్పుడు ఓకేనా, ఫస్ట్ నేమ్ హరి ఇచ్చాను అనుకోండి, లాస్ట్ నేమ్ కే అని ఇచ్చాను అనుకోండి, లాస్ట్ నేమ్ అనేది కే ఇచ్చాను అనుకోండి. ఈ డేటా అనేది మనకేం కావాలి, డేటాబేస్లో స్టోర్ కావాలి. డేటాబేస్లో స్టోర్ కావాలి. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ కావాలంటే డేటాబేస్లో స్టోర్ కావాలి. ఈ డేటాబేస్లో స్టోర్ కావాలంటే కంపల్సరీగా ఏముండాలి, డేటాబేస్ అనేది ఉండాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు డేటాబేస్ అనేది ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మొబైల్ ఉంది, మా మొబైల్లో మీ డేటా అనేది ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారు. ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారంటే కంపల్సరీగా ఏముండాలి, మెమరీ అనేది ఉండాలి, అవునా లేదా. ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి, ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుందంటే కంపల్సరీగా మెమరీ ఉండాలి, ఓకేనా. ఎక్కడికైనా అంతేమ్మా, ఒక అప్లికేషన్ రెడీ చేసి ఎనీ అప్లికేషన్, ఏదైనా అప్లికేషన్ కావచ్చు, అది జావా అప్లికేషన్ కావచ్చు, పైథాన్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకేనా. అప్లికేషన్ అంటే ఏం లేదు, మన ఏదైతే మనకి కావాల్సిన బిజినెస్ పరంగా మన రిక్వైర్మెంట్ తగిన విధంగా ఒక అప్లికేషన్ రెడీ చేసుకుంటాం. బిజినెస్ పరంగా మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకోండి, ఆ బిజినెస్కి తగిన విధంగా ఒక అప్లికేషన్ రెడీ చేస్తారు. ఆ అప్లికేషన్ రెడీ చేసి డేటాబేస్తో కనెక్ట్ చేస్తారు. ఎందుకు డేటాబేస్తో కనెక్ట్ చేయాలి, మీరు ఇచ్చిన ఓకేనా మీ బిజినెస్ లాజిక్స్ అన్నీ వేరే పర్సన్ యూజర్ ఇంటరాక్ట్ కావాలంటే కంపల్సరీగా డేటాబేస్ ఉండాలి, స్టోర్ అవ్వాలి. డేటాబేస్ అంటే స్టోర్ ద ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఇక్కడ దానికి జావా అప్లికేషన్కి డేటాబేస్కి ఒక మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్ ఎవరు ఉండాలి, ఓకే, మీడియేటర్ ఉండాలి కంపల్సరీగా. ఆ మీడియేటర్ ఎవరంటే డ్రైవర్ ఈజ్ ద మీడియేటర్. కొన్ని డ్రైవర్స్ ఉన్నాయి, ఆ డ్రైవర్స్ అనేది నేను చూపిస్తాను. ఓకే, ఇవన్నీ మోసుకొని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ హరి కే వాల్యూస్ మోసుకొని వెళ్ళడానికి అంటే యూ హ్యావ్ టు క్యారింగ్ ద డేటా. ఈ డేటాని క్యారింగ్ చేసుకొని డేటాబేస్లో స్టోర్ కావాలి. డేటాబేస్లో స్టోర్ కావడానికి మిడిల్లో మనకి ఏముండాలంటే కంపల్సరీగా ఒక మీడియేటర్ అని ఉండాలి. దట్ మీడియేటర్ ఈజ్ నథింగ్ బట్ డ్రైవర్ కాబట్టి జస్ట్ 1 minute. డ్రైవర్ అనేది కంపల్సరీగా ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ డ్రైవర్. ఈ డ్రైవర్ లేకపోతే ఓకేనా, మనకు మోసుకొని వెళ్ళడానికి డేటా అనేది డ్రైవర్ కంపల్సరీగా ఉండాలి. ఆ డ్రైవర్స్ అనేది ఎక్కడ ఉంటాయని నేను చూపిస్తాను. 3 డ్రైవర్స్ ఉన్నాయి మా, ఓకే. టైప్ 1, టైప్ 2, టైప్ 3 డ్రైవర్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ డ్రైవర్స్ ఎక్కడ ఉంటాయంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ JDBC, ఓకేనా. యాక్చువల్గా వరాకిల్ డేటాబేస్ని మనం ఇన్స్టాల్ చేసాం. వరాకిల్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు కంపల్సరీగా మనకి ఓకే డ్రైవర్స్ అనేది ఆటోమేటిక్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఒక నిమిషం నేను చూపిస్తాను వరాకిల్ డ్రైవర్ అనేది ఎక్కడ ఉంటుందండి. వరాకిల్ అనేది ప్రోగ్రామ్ ఫైల్స్ SQL
యాప్స్ వెళ్తాం. Oracle XC ఇక్కడ ఉంటుంది చూడమ్మా. సి డ్రైవ్లో వెళ్తే మనకి ఎప్పుడైనా కానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయంటే సి డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతాయి. సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయిన తర్వాత అక్కడ ఎక్కడ ఉంటుంది అంటే మన Oracle డ్రైవర్ ఫస్ట్ Oracle XC ఇక్కడ చూడమ్మా. Oracle XC, దిస్ ఈస్ Oracle XC. నెక్స్ట్ యాప్స్ అనేది ఉంటుంది. యాప్స్ Oracle. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ప్రోడక్ట్ అని ఉందా, ప్రోడక్ట్ ఉన్న తర్వాత 11.0 ఓకే సర్వర్. ఓకే ఈ సర్వర్లో ఓకే నెక్స్ట్ JDBC అనేది ఉంటుంది. JDBC వచ్చాను. దిస్ ఇస్ కా మనం ఎప్పుడైతే Oracle సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఇదైతే ఈ Oracle సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేస్తామో JDBC ఆటోమేటిక్గా అనేది వస్తుంది. మనం చేయాల్సిన అవసరం లేదు. JDBC అనేది ఆటోమేటిక్గా డ్రైవర్స్ అనేది బై డిఫాల్ట్గా వస్తాయి అన్నమాట. ఓకే దిస్ ఇస్ ద 3 డ్రైవర్స్. ఓకేనా. ఈ 3 డ్రైవర్స్ మీద మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామేటిక్గా దిస్ కాల్ డ్రైవర్ అంటే మీడియేటర్. ఈ డ్రైవర్స్ ఏం చేస్తుందంటే ఈ డ్రైవర్స్ అనేది మనం ఇచ్చిన ఆర్కిటెక్చర్ ఏదైతే ఆర్కిటెక్చర్ ఇచ్చామో ఈ జావా అప్లికేషన్ ఈ వాల్యూస్ అనేది ఏం చేస్తుందంటే ఈ డ్రైవర్ క్యారింగ్. ఓకేనా. ఈ డ్రైవర్స్ అనేది ఈ వాల్యూస్ అనేది క్యారింగ్ చేసుకొని వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈ వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ మీడియేటర్. మీడియేటర్ ఎవరు? డ్రైవర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక వాల్యూని మనం ఓకే మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పాస్ చేయాలంటే కంపల్సరీగా మీడియేటర్ ఉంటారు. ఇక్కడికైనా అంతేమ్మా. ఒక అప్లికేషన్ మనం రిజిస్టర్ కానీ ఏమైనా వాల్యూస్ని ఓకేనా డేటాబేస్కి క్యారింగ్ చేయాలంటే కంపల్సరీగా మీడియేటర్ ఉండాలి. దట్ మీడియేటర్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఓకే డ్రైవర్. అర్థమైందా? డ్రైవర్ అంటే అర్థమైందా లేదమ్మా? హలో అర్థమైందా లేదమ్మా? అర్థమైంది సార్. ఓకే మనకి డేటాబేస్ కానీ కొంచెం తెలిసి ఉండాలమ్మా. జావానే కాదు ఈ JDBC తెలుసుకోవాలంటే కొంచెం SQL నాలెడ్జ్ అన్నది, సీక్వెన్స్ నాలెడ్జ్ అంటే SQL నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. ఈ డ్రైవర్స్ అనేది ఈ 3 డ్రైవర్స్ అనేది డేటాని మనకి ఏం చేస్తుందంటే యూ హ్యావ్ టు క్యారింగ్ ద డేటా. ఈ డేటాని క్యారీ చేస్తుంది. ఇక్కడ ఏమంటే వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు మన అప్లికేషన్ మీరే ఓకే మన అపార్ ఐడి క్రియేట్ చేశారు కదా. జస్ట్ అపార్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అవన్నీ ఎంటర్ చేసినారు. ఎంటర్ చేసిన తర్వాత డేటాబేస్తో స్టోర్ కావాలి. మీ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ కావాలి. ఆ డేటా స్టోర్ కావడానికి ఈ డ్రైవర్స్ అనేది సహాయపడుతుంది. ఈ 3 డ్రైవర్స్ అనేది సహాయపడుతుంది అంటే హెల్ప్ చేస్తుంది. ఈ డేటాబేస్కి ఓకేనా డేటాని క్యారింగ్ చేయాలంటే ఈ డ్రైవర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. లేదంటే డేటా అనేది స్టోర్ కాదు. డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ మీడియేటర్. ఓకేనా. మీడియేటర్ అంటే ఏం లేదు, ఇక్కడ జావా అప్లికేషన్ నుంచి డేటా అప్లికేషన్ నుంచి జావా అప్లికేషన్ ఈ విధంగా పాస్ అవుతా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా పాస్ అవుతారు. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్ ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే CSEAలో ఏదైతే ఉండారో సిఎస్కి అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. దాని మిడిల్లో అనేది ఒక మీడియేటర్ ఉంటాడు. ఉంటేనే ఓకేనా CSEA నుంచి సిఎస్కి అనేది మీరు ఏమన్నా మాట్లాడి ఏమన్నా చేయాలంటే ఒక మీడియేటర్ అనేది కంపల్సరీగా ఉంటాడు. ఇక్కడికైనా జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ నుంచి అప్లికేషన్కి జావా అప్లికేషన్ ఒక మీడియేటర్ అనేది ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ మీడియేటర్ ఈజ్ నథింగ్ బట్ డ్రైవర్. ఓకే ఇది ఫస్ట్ జావా అప్లికేషన్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ అయిన తర్వాత
ఆ రిజిస్టర్ అయిన డీటెయిల్స్ అంతా ఎవరు తీసుకొని వెళ్తారంటే మీడియేటర్ తీసుకొని వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. మళ్ళా నువ్వు లాగిన్ చేయాలంటే మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుంటే చాలు. యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుంటే ఆల్రెడీ రిజిస్టర్ అయినాడు, డేటాబేస్ రిజిస్టర్ అయినాడు. డేటాబేస్ రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్కి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ ఇస్తారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే డేటాబేస్లో చెక్ చేస్తుంది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా లేదా, రిజిస్టర్ అయినా లేదా. ఉంది అంటే గెట్ ఇన్ బ్యాక్ ద అప్లికేషన్కి వస్తుంది అన్నమాట. అప్లికేషన్కి వచ్చి మనకి ఓకే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడ్ యూజర్. యూ హ్యావ్ టు సమ్ ఫీచర్స్ ఎనేబుల్. ఓకేనా, లాగిన్ అయిన తర్వాతనే కదా మనం ఫస్ట్ రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అన్ని డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఎవరు ఈ డేటాబేస్లో స్టోర్ అవడానికి మీడియేటర్ హెల్ప్ చేస్తారు. మీడియేటర్ హెల్ప్ చేసిన తర్వాత ఓకే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అంతా మీ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కటి స్టోర్ అవుతుంది. ఓకేనా, స్టోర్ అయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఏం చేస్తారు, లాగిన్ చేస్తారు. లాగిన్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, మరి రిజిస్టర్ చేసిన తర్వాత మీరు ఇచ్చింటారు. లాగిన్ పాస్వర్డ్ అనేది ఇచ్చింటారు. ఇచ్చిన తర్వాత డేటాబేస్లో పోయి చెక్ చేస్తుంది. డేటాబేస్లో చెక్ చేసిన తర్వాత ఓకే రిజిస్టర్ అయినా లేదా చెక్ చేస్తుంది. రిజిస్టర్ అయితే లాగిన్ పేజ్ ఈజ్ ఎనేబుల్. మళ్ళీ యూజర్కి వస్తుంది. ఓకే, యూజర్కి ఏం చెప్తుందంటే వ్యాలిడ్ యూజర్ యూ కెన్ సమ్ ఫీచర్ ఎనేబుల్, అంటే సమ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ చేయండి అంటే ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. అంతే కదా, ఫేస్బుక్ అంతే కదమ్మా, మీ ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి కనపడతాయి, లేదంటే కనపడవు. సేమ్ ఇక్కడికైనా అంతేమ్మా. దానికే జేడీబీసీ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం జేడీబీసీ అంటే డెఫినేషన్ గురించి చదువుతాము. డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏమి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఫస్ట్ జేడీబీసీ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. డెఫినేషన్ ఐ విల్ క్లియర్ దట్. డెఫినేషన్ ఇస్తాను. డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. JDBC is a step by step procedure to interact with the database. From Java application. In order to perform database operations from Java application. మనకి డ్రైవర్స్ ఎక్కడ ఉన్నాయని కనుక్కోవాలంటే ఓకే మీ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వరాకిల్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ అయింది. మన ల్యాబ్లో ప్రతి సిస్టంలో వరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. ఓకే, యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఏ విధంగా చెక్ చేయాలనేది నేను పాత్ ఇస్తాను. ఆ పాత్ ద్వారా మీరు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు చెక్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ డ్రైవర్స్ అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ డ్రైవర్స్ ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ సి డ్రైవ్కి వెళ్ళండి. సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత ఓకే జస్ట్ సి డ్రైవ్కి వెళ్తారు. సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి వరాకిల్ ఇక్కడ చూడండి ఇక్కడ వరాకిల్ ఎక్సీ అనేది ఉంటుంది. వరాకిల్ ఎక్సీ అనేది క్లిక్ చేయండి. దిస్ ఇస్ కాల్డ్ వరాకిల్ ఎక్సీ. దిస్ ఇస్ కాల్డ్ డేటాబేస్. whenever you have to database install. ఓకేనా, డేటాబేస్ వరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సి డ్రైవ్లో అనేది ఇన్స్టాల్ అవుతుంది. అంటే సి డ్రైవ్లో ఓకే ఫైల్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత యాప్స్ అని ఉంటుంది. యాప్స్ క్లిక్ చేసిన తర్వాత వరాకిల్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ ప్రోడక్ట్ క్లిక్ చేయండి.
వాడి క్లిక్ చేసిన తర్వాత దిస్ ఈస్ కాల్ వర్షన్, దిస్ ఈస్ కాల్ డేటాబేస్ వర్షన్, వరాకిల్ వర్షన్ 11.2.0. దిస్ ఈస్ ద ఐ యూజ్ డేటాబేస్. ఇదేం వర్షన్ అంటే మనం యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ఏమంటే దిస్ ఈస్ ద వరాకిల్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ వర్షన్ మన ఏదంటే 11.2.0 వర్షన్. క్లిక్ చేసిన తర్వాత సర్వర్ క్లిక్ చేయండి. సర్వర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జేడీబీసీ అనేది ఉంటుందమ్మా, జేడీబీసీ అనేది క్లిక్ చేయండి. ఓకే, జేడీబీసీ అనేది క్లిక్ చేయండి. లేదంటే 1 minute జేడీబీసీ క్లిక్ చేయండి. జేడీబీసీ క్లిక్ చేస్తా అంటే ఇక్కడ మనకి ఓకే లిబ్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద 3 drivers. ఈ 3 drivers వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్స్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ లేకపోతే డేటాబేస్ నుంచి మనకి ఎటువంటి అవుట్పుట్ కానీ రాదు. దిస్ డ్రైవర్స్ ఈస్ నథింగ్ బట్ మీడియేటర్. ఓకేనా, ఈ మీడియేటర్ అనేది ఇంపార్టెంట్. మీకు కావాలంటే వాట్సాప్లో కానీ సెండ్ చేస్తాను, అది ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే డ్రైవర్స్ ఎక్కడ ఉంటాయి కానీ మీకు తెలియదు. దానికోసం ఆ డ్రైవర్స్ అనేది ప్రతి అప్లికేషన్కి, జావా అప్లికేషన్కి, డేటాబేస్కి అప్లికేషన్కి మనకి సెండ్ కావాలంటే కంపల్సరీగా ఓకే ఏముండాలంటే ఈ జేడీబీసీ అనేది డ్రైవర్స్ అనేది ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు చూద్దామా. జస్ట్ నెక్స్ట్ టాపిక్ ఏముంది, ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏముందమ్మా, నెక్స్ట్ టాపిక్ అనేది డేటాబేస్ ఆర్కిటెక్చర్. డేటాబేస్ ఆర్కిటెక్చర్ 2 types ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ 2-tier ఆర్కిటెక్చర్. 2-tier సింపుల్ మా. ఓకే, ఆర్కిటెక్చర్ ఇస్ సింపుల్, దేర్ ఇస్ నో డిఫరెంట్. ఓకే, డిఫికల్ట్ ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. 2-tier ఆర్కిటెక్చర్. నెక్స్ట్ 3-tier ఆర్కిటెక్చర్. 3-tier architecture. There are the 2 architectures there. 2-tier architecture, 3-tier architecture. Okay, 2-tier architecture అంటే ఏమంటే జస్ట్ క్లయింట్ ఉంటారు, డేటాబేస్ మిడిల్లో ఏముండదు. ఓకే, దట్ ఈస్ కాల్ క్లయింట్ ఉంటారు, డేటాబేస్ ఉంటారు. దట్ ఈస్ కాల్ 2-tier ఆర్కిటెక్చర్. 3-tier ఆర్కిటెక్చర్ ఏమంటే క్లయింట్ ఉంటాడు, క్లయింట్, సర్వరు, డేటాబేస్. 2-tier ఆర్కిటెక్చర్ ఏముంటుంది, క్లయింట్, డేటాబేస్. క్లయింట్ ఉంటాడు, డేటాబేస్. 3-tier ఆర్కిటెక్చర్లో క్లయింట్ ఉంటాడు, సర్వర్ ఉంటాడు, డేటాబేస్. దట్ ఈస్ కాల్డ్ 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, ఐ విల్ in detail I will view the PDF. Okay, PDF I will view that. ఈ కమాండ్స్ నేను చెప్తాను, డోంట్ వరీ. నేను ఓకేనా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ కమాండ్స్ అనేది రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్కి అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, 2-tier ఆర్కిటెక్చర్ జేడీబీసీ ఏపీఐ సపోర్ట్. ఓకే, 2-tier and 3-tier ప్రాసెసింగ్ మోడల్, డేటాబేస్ యాక్సెసింగ్. ఓకేనా, ఇక్కడ ఇన్ దిస్ మెథడ్ జావా అప్లికేషన్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ ద డేటాబేస్. జావా అప్లికేషన్ ఇస్ ద క్లయింట్ అప్లికేషన్. జావా అప్లికేషన్ ఎవరంటే క్లయింట్ అప్లికేషన్. ఈ క్లయింట్ అప్లికేషన్ డైరెక్ట్లీ టు ద డేటాబేస్తో కనెక్ట్ అయింది. ఓకేనా, దిస్ కాల్. ఈ మార్క్ ఏమంటారంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఈ మార్క్ని ఏమంటారంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. మనకి అప్లికేషన్ నుంచి ఈ విధంగా యారో మార్క్ ఉంది, అబ్జర్వ్ దట్. డేటాబేస్కి జావా అప్లికేషన్కి ఈ విధంగా ఓకే యారో బోత్ సైడ్ ఉంది. బోత్ సైడ్ ఉంటే ఓకే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. మన జావా అప్లికేషన్కి మనం ఫస్ట్ రిజిస్టర్ పేజ్ రాస్తాం కదా. మనం ఫస్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే రిజిస్టర్ అవుతాం కదా. రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ డేటాబేస్లో స్టోర్ అయిన తర్వాత దిస్ కాల్ దట్. మళ్ళీ స్టోర్ అయిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత యూజర్ రిజిస్టర్ అయినా లేదా చెక్ చేస్తుంది డేటాబేస్లో. ఇఫ్ డేటాబేస్
యూజర్ అండ్ డేటాబేస్లో రిజిస్టర్ అయితే లాగిన్ అవుతుంది, లేదంటే లాగౌట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ ఆ తర్వాత డేటాబేస్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, వ్యాలిడ్ యూజర్ అనేది రెస్పాన్స్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఓకే దిస్ ఈస్ ద 2-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా, 2-tier ఆర్కిటెక్చర్ అంటే క్లయింట్కి డేటాబేస్కి ఓకే దెర్ ఇస్ నో మీడియేటర్. ఓకే, దెర్ ఇస్ నో మీడియేటర్, దట్ ఈస్ కాల్డ్ ప్రోటోకాల్ అని ఉంటుంది మీడియేటర్. ఇక్కడ క్లయింట్కి డేటాబేస్కి అనేది ఉంటుంది. క్లయింట్కి క్లయింట్ మిషన్, డేటా మిషన్. క్లయింట్ మిషన్ ఏమంటే జావా అప్లికేషన్ JDBC. ఓకేనా, ఓన్లీ డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ 2-tier ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ 3-tier ఆర్కిటెక్చర్. 3-tier ఆర్కిటెక్చర్ ఏమంటే ఇక్కడ చూడమ్మా, ఒక క్లయింట్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ సర్వర్ మిషన్ ఉంటుంది. క్లయింట్ ఉంటారు, సర్వర్ మిషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ డేటాబేస్ ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ దట్. ఓకే, జావా ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ మిషన్. జావా అప్లికేషన్ క్లయింట్ మిషన్ ఉంటుంది. ఇక్కడ సర్వర్ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, అప్లికేషన్ సర్వర్, మనకి ఒక అప్లికేషన్ రన్ కావాలంటే కంపల్సరీగా సర్వర్ ఉండాలి. ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఒక సర్వర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సర్వర్ మెయింటైన్ చేయడం వల్ల ఓకే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. నాకు ఇన్ని యూజర్స్ మాత్రమే లాగిన్ అవుతారని ఒక ఎస్టిమేషన్ పెట్టుకుంటారు. ఓకే, ఎందుకంటే ప్రతి యూజర్కి అప్లికేషన్ చూడండి, ప్రతి యూజర్కి అప్లికేషన్ మీరు అమెజాన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఓకే దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ అప్లికేషన్. ఈ క్లయింట్ అప్లికేషన్లో ఏం చేస్తుందంటే, మీరు ఏమన్నా ప్రోడక్ట్ ఏమన్నా బై చేసినా అనుకోండి, ఆ ప్రోడక్ట్ అంతా బై చేసిన తర్వాత ఓకే ఆ ప్రాసెసింగ్ కానీ మొత్తం చేసేది సర్వర్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒక యూజరే కాదు కదా, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఓకే కనెక్ట్ అవుతారు డేటాబేస్ మీద. అంటే డేటాబేస్ మీద ప్రతి ఒక్కసారి పడిన వల్ల ఏం జరుగుతుంది, డేటాబేస్ వర్క్ కాదు. అంటే డేటాబేస్ ఓకే అన్ని యూజర్స్ అనేది ఒకేసారి అట్ ఏ టైం పడడం వల్ల ఓకే డేటాబేస్ క్రాక్ అవుతుంది. దానికోసం సర్వర్ ఇక్కడ మెయింటైన్ చేస్తారు. సర్వర్ ఏం చేస్తుందంటే ఈ హార్డ్ టు ప్రాసెసింగ్, 1 యూజర్ వచ్చిన తర్వాత ఒక యూజర్ ఇస్తుంది, డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది, సెకండ్ యూజర్, ఆ విధంగా మల్టిపుల్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. దానికోసం సర్వర్ మిషన్ పెడతారు అనమాట. సర్వర్ మిషన్ ఏం చేశారంటే జావా అప్లికేషన్ పెట్టారు, JDBC పెట్టారు, నెక్స్ట్ డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ సర్వర్ మిషన్ అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఇక్కడ చూడండి, యూజర్ కమాండ్స్ ఫస్ట్ సెండ్ టు ద అప్లికేషన్. ఇక్కడ ఫస్ట్ యూజర్ కమాండ్స్ టు ద ఫస్ట్ సెండ్ టు ద అప్లికేషన్ సర్వర్ అండ్ మిడిల్ టైర్ అప్లికేషన్ సర్వర్ JDBC API sends to the SQL database. Okay, that is called located in the database server. That commands is process the result to send to the middleware sender. ఇక్కడ సెండర్ టు ద యూజర్. సేమ్ అమెజాన్ అప్లికేషన్, జస్ట్ అమెజాన్ అప్లికేషన్ మనం ఏమైనా ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, సర్వర్తో టైప్ అయిన తర్వాత డేటాబేస్కి వెళ్తుంది. ఓకేనా, ఇఫ్ కన్ఫర్మ్ ద ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతని మనకేం చేస్తుంది, డేటాబేస్లో ఆర్డర్ అనేది స్టోర్ అయిపోతుంది. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ 3-tier ఆర్కిటెక్చర్. మనకి ఎక్కువగా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇప్పుడు ఉండేదంతా 3-tier ఆర్కిటెక్చర్ వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ ద MySQL అండ్ SQL కనెక్టర్. ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలి, ఓకేనా, SQL అంటే MySQL ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అని కానీ ఒక టాపిక్ ఇచ్చారు. నేను ఆల్రెడీగా సాఫ్ట్వేర్గా పెట్టుకుంటాను. ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. సేమ్ స్టెప్స్ అనేది ఇక్కడ ఉంటాయి, ఏం లేదు, సింపుల్. ఆ స్టెప్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఓకేనా. MySQL అనేది ఓకే. మనకి డేటాబేసెస్ 3 types డేటాబేసెస్ చూడమ్మా. డేటాబేసెస్ మార్కెటింగ్లో చాలా డేటాబేసెస్ ఉన్నాయి. ఫస్ట్ డేటాబేస్ వచ్చి వరాకిల్ డేటాబేస్ అని ఉంది. వరాకిల్ డేటాబేస్. నెక్స్ట్ MySQL డేటాబేస్. ఓకే, నెక్స్ట్ SQL సర్వర్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా పోతే
ఐబిఎం డేటాబేస్ ఉంది. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ రిలేషన్ డేటాబేసెస్. Oracle database, MySQL database, SQL Server, IBM. This is called relation database. Relation databases అంటే ఏమంటే relation databases అంటే okay, relation database is nothing but columns and rows. ఓకే, కాలమ్ ఏ విధంగా ఉంటుందంటే కాలమ్స్ ఈజ్ నథింగ్ బట్ వర్టికల్. రోస్ ఈజ్ నథింగ్ బట్ హారిజాంటల్ గా ఉంటుంది. ఓకే, ఇది రాసుకొని కావాలంటే వరాకిల్లో మనకి డేటాబేసెస్ ఎన్ని ఉంటాయంటే వరాకిల్ డేటాబేస్, MySQL డేటాబేస్, SQL డేటాబేస్, IBM. ఓకేనా, ఇవన్నీ ఇచ్చేది రిలేషన్ డేటాబేసెస్ అంటారు. రిలేషన్ డేటాబేస్ నథింగ్ బట్ కాలమ్స్ అండ్ రోస్. కాలమ్స్ ఏ విధంగా ఉంటుంది అంటే వర్టికల్గా ఉంటుంది, రోస్ అంటే హారిజాంటల్గా ఉంటుంది. కావాలంటే ఈ పాయింట్ రాస్తాను. కంప్లీట్ మా రాసుకున్నారు. సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో నేను చూపిస్తాను. MySQL సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలండి. ఫస్ట్ యూ హ్యావ్ టు 5.6 వర్షన్ డౌన్లోడ్ చేయమని చెప్పాడు. 5.6 వర్షన్ డౌన్లోడ్ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీగా నేను డౌన్లోడ్ చేసినాను. ఎందుకంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సర్చ్ ఇట్ గూగుల్. ఓకేనా, సాఫ్ట్వేర్ MySQL సాఫ్ట్వేర్ 5.6 డౌన్లోడ్ క్లిక్ చేస్తే అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వస్తాయి. ఓకే, క్లిక్ చేయండి. ఫస్ట్ యూ హ్యావ్ టు సర్చ్. ఇక్కడ చూడమో 32 బిట్ ఉంది, 64 బిట్ ఉంది. నా సిస్టమ్ వచ్చి 64 బిట్ కాబట్టి నేను 64 అనేది డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు డౌన్లోడ్ అనేది అయింది. ఇంతకుముందు డౌన్లోడ్ అయింది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ MySQL 5.6 వర్షన్ సాఫ్ట్వేర్. దీన్ని ఏం చేస్తానంటే వీ హ్యావ్ టు ఓకే జిప్ ఫోల్డర్లో ఉంది. ఈ జిప్ని అన్జిప్ చేస్తాను. అన్జిప్ చేసిన తర్వాత మనకి అన్జిప్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. జస్ట్ 1 minute. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫైల్స్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్. ఈ ఫైల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. చూడండి, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సాఫ్ట్వేర్ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. మా మీట్లో పెట్టండి దయచేసి. ఓకే, సాఫ్ట్వేర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. కంప్లీట్ కాలేదు. MySQL సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇచ్చారు. MySQL సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం. ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని ఓకే, ఐ విల్ గివ్ ద స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్. సేమ్ ఇక్కడ కానీ సేమ్ ఓకేనా, మీకు పీడిఎఫ్ కానీ షేర్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో కానీ సేమ్ ఆ విధంగా ఉంటుంది. completed. This is the extract the file MySQL. ఇది జిప్ ఫైల్ జిప్ నుంచి అన్జిప్ చేశాను. ఓకే, ఇది ఇక్కడ ఫైల్స్ అనేది ఉంటుంది. ఈ ఫైల్స్ చూడమ్మా, ఈ ఫైల్స్ అనేది
నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ అండ్ నోటెడ్ యాక్చువల్లీ పక్కన ఎవరు ఓకే ఇచ్చేస్తున్నానని నోటెడ్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత క్లాస్ ఓకే. ఓకే ఫాస్ట్గా అటెండెన్స్ చెప్పండి. ఓకే మళ్ళీ క్లాస్లో కానీ చెప్తాను. ఇది ఇన్స్టాల్ చేస్తారు లేదంటే ల్యాబ్లో కానీ చూపిస్తాను. ఓకే అటెండెన్స్ ఎవరెవరు వచ్చారు అనేది, ఎంతమంది వచ్చారు? 25 మెంబర్స్ వచ్చారు. ఈ 25 మెంబర్స్కి నేను అటెండెన్స్ వేసుకుంటాను. రిమైనింగ్కి నేను అటెండెన్స్ వేసుకునేది లేదు. ఓకే కంప్లీట్గా చెప్పండి. అటెండెన్స్ 47 సార్. సిఎస్ఏనమ్మా? సార్ 42 సార్. మా సిఎస్ఏ వాళ్ళు చెప్పండి. 45 నెక్స్ట్ 45 నెక్స్ట్ మా సిఎస్ఏ వాళ్ళు మా సిఎస్ఏ వాళ్ళు అటెండెన్స్. నెక్స్ట్ ఏ వాళ్ళు చెప్పండి మా. ఏ వాళ్ళు ఎవరు వచ్చారు చెక్ చేయండి. ఏ అమ్మా? ఏ అమ్మా? సార్ 42 సార్. 42 7. ఏ వాళ్ళు చెప్పండి మా. 65 అమ్మా. 62 ఓకే 8 20 9 సార్. 9 40 52 41 41 40 28 సార్. 28 12 సార్. 43 సార్. 43 26 సార్. 5 అంతేనమ్మా. మన సిఎస్ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు? మా సిఎస్ 65 49 47 సార్. మా సిఎస్ వాళ్ళు చెప్పండి. 49 లేదు కదా మా సిఎస్లో. ఓన్లీ సిఎస్ మాత్రం చెప్పండి, రిమైనింగ్ చెప్పద్దు. హలో సార్ 34 సార్. ఏ బాబు ఏం చేస్తాను? 34 AI 64 అమ్మా. 47 సార్.
47, 65, sir. 49 సార్ 65 అమ్మా. మా ఏ వాళ్ళు ఎంత ఇస్తున్నారా? సార్ నేను 40 నేర్చుకోండి సార్ మీరు. కండిషన్ ఉన్నా ఎవరెవరు వచ్చారు ఏమనేది నేను క్యాప్చర్ చేస్తాను. నా నెంబర్ ఉన్నాయి చూస్తాను. డేటా ఆల్రెడీ ఇంటి